మేడం ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాకు కొన్ని ఇంట్లో దొరుకుతాయి, ఇంట్లో దొరికి మేము చేసుకోవచ్చు కదా, మరి మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అయితే? చాలా వరకు ఇండియా ఫర్ ఇండియా అంటేనే ఆయుర్వేదము, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయుర్వేదం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, కొంతవరకు మీరు ఇంట్లో ఏదైతే మేనేజబుల్ ఉంది, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఫాలో అవ్వండి, తప్పు లేదు. కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎవరో చెప్పి వేరు మంచిది, చెట్టు మంచిది, అదంతా ఆయుర్వేదమే, నేను తప్పు పట్టను దాన్ని. కానీ మీ ఇష్టం ఉన్నట్టు మీకు ఇది మంచిది అని చెప్తారు, కానీ దాన్ని ఎలా ప్యూరిఫై చేయాలి, దాని డోస్ కానీ ఎప్పుడు వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఏది చెప్పారు కదా. మీరు డైరెక్ట్గా సొంత వైద్యం చేసుకొని అదేదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, రాలేదు ఫైన్, వస్తే నెక్స్ట్ మీరు అదర్ హెల్త్ కేర్ సిస్టమ్కి వెళ్ళి ఆయుర్వేదం మందు వేసుకున్నాము మాకు ఇలా అయింది, లైక్ అదర్ హెల్త్ కేర్ సిస్టమ్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ గారు కూడా కేస్ షీట్లు అదే రాస్తారు. అంటే బికాస్ ఆఫ్ ఆయుర్వేద వీళ్ళకి ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఆయుర్వేద అంటే పనిచేయదు, ఆయుర్వేదాలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేసి మీరు ఇది ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. ఫైనల్లీ మీరు మీ సొంత వైద్యం చేసుకోవడం వల్ల ఆయుష్ యొక్క సిస్టమ్ని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ బ్లేమ్ చేసేది ఎవరు? పేషెంట్ని ఎవరు అలా మోటివ్ చేస్తున్నారంటే ప్రాపర్ గైడెన్స్ లేక, ఎవరు ఏదో చెప్పారు అని చెప్పి కంటిన్యూస్గా అదే వాడడం. నేను చెప్పాను, ఇప్పుడు మీకు సంబంధించి నేను ఒక మెడిసిన్ పెట్టాను, అది మీకు వరకే, మా ఫ్యామిలీలో మా వైఫ్కి ఇవ్వచ్చా? చాలామంది మా ఓపీలో నేను వినే వెరీ ఫ్రీక్వెంట్ కంప్లైంట్, నా భార్యకి ఇవ్వచ్చా, మా కొడుక్కి ఇవ్వచ్చా, సేమ్ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంది. ఇవ్వకూడదు, ఎందుకంటే మీ కండిషన్కి మాత్రమే అది అప్లికబుల్. వేరే వాళ్ళకి అప్లికబుల్ అంటే ఖచ్చితంగా పర్సన్ని చూడాలి, చూడకుండా అండ్ మీరే ఇస్తా అంటే అది కుదరదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎవరు దాని యొక్క బ్లేమ్ని తీసుకుంటారు? మీరు మీ సొంత వైద్యం తీసుకోవడం వల్ల ఎంటైర్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ మాలాంటి ప్రాక్టీషనర్స్, సో మీరు ఇంతకుముందుకు ప్రీవియస్ అడిగారు ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఎలా చదవాలి అంటే, మా 9 years నుంచి 10 years స్ట్రగుల్ వేస్ట్ అవుతుంది. అంటే మీ సొంత వైద్యం తీసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడే వచ్చే ఫ్రెషర్స్ లైక్ బిఎంఎస్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. సో ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి, మీరు ఎందుకు సొంత వైద్యం ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? మీకు లేదు నేను అఫోర్డ్ చేయలేను అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అడగండి. మీరు ఇంట్లో ఉన్న యూట్యూబ్ చూసుకోనో గూగుల్ చూసుకోనో సొంత వైద్యం చేయకండి. చాలామందికి ఈ మధ్య పేషెంట్స్కి అంటే ఇది నేను చెప్పడం మీకు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇంట్లో నుంచి రారు, కానీ ట్రీట్మెంట్ మాత్రం జరగాలి. ట్రీట్మెంట్ జరిగి నేనే చేసుకున్నాను అనేది ఒకటి ప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ థీసిస్ మనం ఎవరికైనా సబ్మిట్ చేసేది ఉందా? లేదు కదా. ఒక్క కన్సల్టేషన్, మీరు గవర్నమెంట్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక కన్సల్టేషన్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అండ్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీకు అర్థమవుతుంది.